నెంబర్ 3 రొమారియో డాస్. ఇతను కూడా బ్రెజిల్కి చెందిన వ్యక్తి. హల్క్ ని మూవీస్ లో చూసి అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఏదో ఒక రోజు నేను కూడా హల్క్ లాంటి బాడీలను బిల్డ్ చేయాలి అని ఫిక్స్ అయ్యాడు. రోజు జిమ్ కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. జిమ్ కి వెళ్ళిన కొద్ది రోజులకే హల్క్ లాంటి బాడీ వచ్చేస్తుంది అనుకుని కలలు కనేవాడు పాపం. కానీ అంత సులువు కాదని, దానికి చాలానే కష్టపడాలని చాలా లేట్ గా తెలుసుకున్నాడు. ఎలా అయినా సరే తన బాడీని హల్క్ లాగా చేయాలని ఫిక్స్ అయ్యి తను కూడా స్టెరాయిడ్స్ యూజ్ చేయడం అలవాటు చేసుకున్నాడు. జిమ్ కి వెళ్ళేవాడు. స్టెరాయిడ్స్ వల్ల మనోడి బాడీ ఇలా చాలా వింతగా తయారైంది. అందరూ కూడా ఇతన్ని వింతగా చూడడమే కాకుండా సెల్ఫీలు దిగడం కూడా స్టార్ట్ చేశారు. చాలా తక్కువ టైంలోనే మనోడు చాలా ఫేమస్ అయ్యాడు. అయితే రాంగ్ రూట్ లో వెళ్తే ఎప్పటికైనా ప్రమాదమే అని తెలుసు కదా. ఈ స్టెరాయిడ్స్ వల్ల మనోడి బైసిప్స్ అనేవి చాలా గట్టిగా అవడం స్టార్ట్ అయింది. డాక్టర్స్ ని వెళ్ళి అడిగితే స్టెరాయిడ్స్ ని ఎంత త్వరగా బంద్ చేస్తే అంత మంచిది అంటూ చెప్తారు. లేకపోతే నీ ప్రాణానికే ప్రమాదం అని చెప్పాడు. కానీ మనోడు అవేమీ పట్టించుకోకుండా కండ గట్టిగా అవుతున్నా కూడా స్టెరాయిడ్స్ ని యూజ్ చేయడం అయితే ఆపలేదు. నార్మల్ సూదులు విరిగిపోతున్నాయి అని గేదెలకి యూజ్ చేసే పెద్ద పెద్ద సూదులను ఉపయోగించడం స్టార్ట్ చేశాడు. ఇలా చేయడం వల్ల మనోడు చావు